తెలంగాణలో ప్రతిపక్షంగా ప్రస్తుతం ఎవరు స్ట్రాంగ్ అని నిన్న పోల్ పెడితే 18,000 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎవరు కాదు అని అంటే బీఆర్ఎస్కు 83% చెప్పారు, బీజేపీ 10%. సో బీజేపీ ఏ స్థాయిలో పడిపోయిందనే దానికి ఇది ఒక నిదర్శనం. మొన్న డిపాజిట్ కోల్పోయింది జూబ్లీహిల్స్లో, స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు 800కే ప్యాక్ అయిపోయింది. సో బీజేపీ ఇప్పుడు పని చేయట్లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్న వ్యాఖ్యలు ఇది నిజమని స్పష్టంగా చెప్తుంది. సో ప్రధాని నరేంద్ర మోడీ వీళ్ళ పల్స్ను బాగా గమనించినట్టు తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, ప్రజల విశ్వాసాన్ని చూరగొనట్లేదు, ప్రజల సమస్యలపైన పని చేయట్లేదు. ఫలితంగా ప్రజల్లో దాని యొక్క విశ్వాసం రోజు రోజుకు తగ్గిపోతుంది. ఎంత తగ్గిందంటే 10% తగ్గింది. 83%. కనీసం వీళ్ళు 60 ఉండి వీళ్ళు 20 ఉన్నా కొద్దిగా గౌరవంగా ఉండేది. వీళ్ళు 10%, వాళ్ళు 83%. ఇక ఎంఐఎం దీన్ని ప్రతిపక్షంగా జనాలు చూడట్లేదు. కాకపోతే ఏంటంటే ఎంఐఎం కూడా సో అసెంబ్లీ సమావేశంలో బ్రహ్మాండంగా మాట్లాడుతుంటుంది. అది చూస్తే 3, ఎవరు కాదంటోళ్ళు 4. అంటే ఎవరు కాదు ప్రతిపక్షం అన్నటోళ్ళ కంటే కూడా ఎంఐఎం తక్కువ ఉన్నది. సో మరి ఇప్పుడు వీళ్ళు ఎంఐఎం ప్రతిపక్షం ఎందుకు కాదు అని అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నది. వాళ్ళు విషయాల మీద తప్ప పార్టీ విధానాల మీద మాట్లాడరు. వాళ్ళ అంశాల వారిగా పార్టీలను తిడుతుంటారు. ముఖ్యంగా అధికార పార్టీని బెదిరించడము, అనుకున్న పనులు సాధించడం. సో ఎంఐఎం చేస్తుంది కాబట్టి దీన్ని ఎవరు కూడా ప్రతిపక్షంగా చూడట్లేదు. ఓవరాల్గా బీఆర్ఎస్ బలం 83%. సో స్ట్రాంగ్గా ఉన్నది, ప్రతిపక్షంగా స్ట్రాంగ్గా ఉన్నది అనేది ఇది మరి కాంగ్రెస్ వాళ్ళు గుర్తించకపోతే వాళ్ళకు కూడా సేమ్ అదే అవుతుంది.